మేడ్చల్ కండ్లకోయ లక్ష హనుమాన్ చాలీసా పారాయణం. మేడ్చల్ కండ్లకోయలోని దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశ్రమంలో 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం గత 8 రోజులుగా కొనసాగుతోంది. నేడు పౌర్ణమి సందర్భంగా దుర్గాప్రసాద్ స్వామీజీ హనుమాన్ మాలధారులతో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ స్వామీజీ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని ప్రతి గ్రామాన స్థాపించాలని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని స్వామీజీ చెప్పారు. గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ, దేవాలయ సంరక్షణ, అంటరానితనాన్ని రూపుమాపాలి అని స్వామీజీ పిలుపునిచ్చారు. అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాన్ భవేత్. శ్రీ హనుమత్స్మరణాన్ భవేత్. ఈరోజు చాలా సుదినం, వైశాఖ పౌర్ణమి. స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఆరాధనలో హనుమాన్ చాలీసా కార్యక్రమంలో భాగంగా ఒకే ఆసనంలో 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, 1,00,000 నాగవలి దళాలు కార్యక్రమంలో జరుగుతూ ఉంది. ఈ శుభ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా వారందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందిస్తూ హిందూ ధర్మం, సనాతన హిందూ ధర్మాన్ని స్థాపించాలి, ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటింట హనుమత్ ఆరాధన ద్వారా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు లక్షలాది మంది మాలాదానం చేస్తున్నటువంటి హనుమాన్ దీక్ష భక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే, మనం కోటి హనుమాన్ చాలీసా పారాయణం అనే కార్యక్రమం జరిగింది. తిరుపతిలో రథయాత్ర జరిగింది. దానికి శ్రీ రాహుల్ గారు యొక్క సంకల్పంతో అద్భుతంగా కార్యక్రమం జరిగింది. దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అంటరానితనాన్ని దూరం చేస్తూ సనాతనమైనటువంటి మన ధర్మాన్ని, మన ఋషులు ఇచ్చినటువంటి సంప్రదాయాలు, గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ, దేవాలయ సంరక్షణ, భారతదేశ సంరక్షణ, సనాతన హిందూ ధర్మ సంరక్షణ, ఈ 5 కూడా జరిగితే మన భారతదేశం సురక్షితంగా ఉంటుంది. భారతీయులందరూ సురక్షితంగా ఉంటే హిందూ ధర్మానికి సురక్షిత జరుగుతుందనేటువంటి కాన్సెప్ట్లో నడుస్తుంది. ఈ శుభ సందర్భంగా హనుమాన్ దీక్ష స్వాములందరూ కూడా, లక్షలాది మాలాదానం చేసినటువంటి స్వాములందరూ కూడా కండ్లకోయ ఆశ్రమంలో జరిగే కార్యక్రమంలో అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇంకా రావాలి. అలాగే హనుమాన్ పీఠం విజయవాడలో అద్భుతమైనటువంటి పీఠం, ఆంజనేయ స్వామి దీక్ష ప్రారంభమైంది. విజయవాడలో పవిత్ర కృష్ణానది తీరు ఇంద్రకీలాద్రి ఉత్తర భాగంలో ప్రారంభమైంది. ప్రతి దీక్షాస్వామి మాలా విరమణకి మే 29, 30, 31, 3వ తేదీల్లో దీక్షా విరమణ కార్యక్రమం కొనసాగుతుంది. భక్తులందరూ కూడా మాలాదానం స్వీకరించినటువంటి ప్రతి హనుమాన్ దీక్షా స్వామి విజయవాడలో జరిగేటువంటి హనుమాన్ జయంతి మహోత్సవాలు, దీక్షా విరమణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాలని చెప్పి అందరినీ కూడా శుభాందనలు అందిస్తూ జై హనుమాన్, జై శ్రీరామ్.